సార్ బేసిక్ క్వశ్చన్ చాలా మందికి ఏంటంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ సేవింగ్స్ అకౌంట్ ఎవరికి ఉంటాయంటే బేసిక్గా ఏదైనా జాబ్ చేసేటప్పుడు మల్టిపుల్ జాబ్స్ చేంజ్ అయితే ప్రతి కంపెనీ కూడా మనకి ఒక శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తుంది. ఆ కంపెనీ చేంజ్ చేంజ్ అయితే వాళ్ళు వేరే శాలరీ అకౌంట్ వేరే బ్యాంక్ది అయితే అట్లా మనకి పూల్ అవుతా ఉంటాయి. అవును. అసలు ఒక పర్సన్కి శాలరీడ్ అయినా లేదు అని అంటే ఇండివిజువల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే ఒక పర్సన్కి ఎన్ని సేవింగ్స్ అకౌంట్ ఉండొచ్చు? మల్టిపుల్ సేవింగ్స్ అకౌంట్ ఉండటం ఉండటం వల్ల వచ్చే లాభాలేంటి? అసలు నష్టాలేంటి? ఎవరికి ఎన్ని సేవింగ్స్ అకౌంట్ ఉండొచ్చు, ఎన్ని కరెంట్ అకౌంట్స్ ఉండొచ్చు అనేది ఎక్కడా రాసి లేదండి. మీ ఇష్టం వచ్చినవి ఓపెన్ చేసుకోవచ్చు, ఎన్నైనా ఆపరేషన్ చేసుకోవచ్చు. కానీ ఇదివరకు దొరికేవి కావు. ఇవాళ ప్రతిదీ ఆధార్ లింక్ అయి ఉంది. అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కావాలి. అంటే ఏంటంటే ప్రతి అకౌంట్ కూడా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. మీరు ఒక అకౌంట్ తీసుకున్న 100 అకౌంట్ తీసుకున్న మొత్తం అంతా క్యూములేటివ్ ఫిగరే వచ్చేస్తుంది. సో అక్కడ తప్పించుకోవడానికి లేదు. మీరు 4 అకౌంట్ తీసుకున్నా 40 అకౌంట్ తీసుకున్నా మొత్తం టోటల్గా చూపించాల్సిందే తప్ప తప్పించుకోవడానికి లేదు. ఎక్కువ అకౌంట్స్ ఉండటం వల్ల మనకు వచ్చే నష్టాలేంటి? కరెంట్ అకౌంట్ ఒకటి బిజినెస్ 10 రకాలు చేసినప్పుడు 10 అకౌంట్ ఓపెన్ చేస్తారు. బ్రాంచెస్ ఉన్నాయి, 4 చోట్ల ఓపెన్ చేస్తారు. దాన్ని మనం అంతా కోఆర్డినేట్ చేసుకొని మొత్తం అంతా రికన్సిలేషన్ చేసుకుంటాం. అప్పుడు పని తేలికవుతుంది. దానివల్ల లాభమే కానీ నష్టమే లేదు. ఒక సేవింగ్స్ అకౌంట్లో ఇంత అమౌంట్ ఉంది, 10 లక్షలు ఉంది, ఫ్రాడ్ జరిగింది. ఫ్రాడ్ జరిగితే బ్యాంక్ ఎంతవరకు అకౌంటబిలిటీ, వాడు ఎంతవరకు రీపే చేసే పాసిబిలిటీ? ఫ్రాడ్ జరిగింది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది బ్యాంక్ అయితే మాత్రం డెఫినెట్గా మొత్తం రీపేమెంట్ జరుగుతుంది. 100% జరుగుతుంది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అనేది కరెంట్ అకౌంట్ కూడా అంతే సార్. వాళ్ళ ద్వారా ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్ సైబర్ ఫ్రాడ్స్ ద్వారా జరిగిన దానికి అది ప్రూవ్ అయితే కనుక బ్యాంకు కూడా ఏమీ చేయలేదు సార్. ఇంకా సెక్యూరిటీ అంటారు. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు వచ్చే గ్యారెంటీ 1 lakh వరకే. డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి వచ్చేది మనకి ఆర్బీఐ నుంచి 1 lakh వరకు మనకి ఒక సెక్యూరిటీ ఒక గ్యారెంటీ ఇస్తుంది అనమాట. అంటే ఏంటంటే మిగతా పోతుందని కాదు. అక్కడ బ్యాంకు చేసిన ద్వారా అయిందంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి మనం వీ కెన్ రికవర్ ఇట్ సార్. అది ఫైల్ చేసేటప్పుడు ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ మనం గవర్నమెంట్కి కానీ కడితే ఒక 15,000 20,000 30,000 మనం కట్టే వెసులుబాటు మన బ్యాలెన్స్ షీట్లో చూపించగలిగితే మనకి లోన్స్ తీసుకునేటప్పుడు లేదంటే ఇతర ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఫీజిబిలిటీ ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ ట్యాక్స్ కట్టేస్తాను, ఒక 30,000 కట్టేస్తాను ఈ సంవత్సరం, నెక్స్ట్ నాకు బ్యాంకింగ్లో నాకు మంచి క్రెడిబిలిటీ వస్తుంది, ఎక్కువ లోన్స్ వస్తాయనే అడ్వైస్ కొంతమంది ఇస్తూ ఉంటారు. ఇది నిజమా లేదనంటే ఒక అపోహ? ఇన్కమ్ ఎక్కువ చూపించే ట్యాక్స్ ఎక్కువ కట్టడం అనేది చేయటం వల్ల లోన్ ఎక్కువ రావడం అనేది మాత్రం వాస్తవమే. ఓకే. ఇప్పుడు దానికి ఇంకొక లింక్ పెట్టారు, జిఎస్టీ అని చెప్పేసి ఒక కొత్తగా ఈ మధ్య 2016లో పెట్టారు. సో మీరు అంత ట్రాన్సాక్షన్ చేశారంటే మీరు జిఎస్టీ ట్యాక్స్ వసూలు చేసి కడుతున్నారా లేదా అనే అక్కడ పట్టుకుంటాడు. అంటే 20 లక్షల రూపాయల లోపు ట్రాన్సాక్షన్ జరిగితే మీకు జిఎస్టీ అనే క్వశ్చన్ లేదు. మీరు ఇదే ఒక 40 లక్షలు 50 లక్షల రూపాయలు చేసేసి ట్యాక్స్ కట్టేసి లోన్ తెచ్చుకుందాం అనుకుంటే నో డౌట్ యూ గెట్ ది లోన్. ఒక బ్యాంక్ కాదు, డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. కానీ డిపార్ట్మెంట్ అక్కడ నువ్వు 50-60 లక్షలు ఉంది, మరి 20 లక్షలు దాటితే జిఎస్టీ కట్టాలి కదా, నువ్వు జిఎస్టీ వసూలు చేసావా, చేసింది కట్టావా లేదా అని చెప్పేసి ఆ పాయింట్ మీద నోటీస్ పంపించేస్తుంది. అది కూడా అతి త్వరలో జరగబోతుంది.